ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తును ఎంతగానో ప్రేమించేటువంటి నీవు, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి నీవు ఆత్మీయమైనటువంటి నేత్రాలని, ఆత్మీయమైనటువంటి చెవులని, ఆత్మ సంబంధమైనటువంటి మనస్సుని నీవు కలిగి ఉన్నావా? లేదా భౌతిక సంబంధమైనటువంటి అవయవాలు మాత్రం ఉంటే చాలని నీవు అనుకుంటున్నావా? అటు రీతిగా నీవు తలంచుతున్నట్లయితే ఈ మాటల ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పు మాట వినుగాక అనే మాటనైతే మనం చూస్తాం. అవునేస్తమా, బాలుడైనటువంటి సమూయేలుని దేవుడు పిలిచినప్పుడు బాలుడైనటువంటి సమూయేలుకి అర్థం కాదు నన్ను ఎవరు పిలుస్తున్నారనేటువంటి విషయం. దైవజనుడైనటువంటి ఏలిని అడిగినప్పుడు దైవజనుడు ఏలి తెలియజేస్తాడు, బాలుడైనటువంటి సమూయేలుకి దేవుడు పిలుస్తున్నారు, చిత్తము నా ఏలినవాడా, మీ చిత్తాన్ని నాకు తెలియజేయండి అని నీవు అడుగు ఈసారి పిలిచినప్పుడని. అదే రీతిగా ఎలీషా యొక్క శిష్యుడు ఒకానొక దినము శత్రు సైన్య సమూహము ఆ పట్టణము చుట్టూ ముట్టడి వేసినటువంటి తరుణంలో ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఎలీషాని ఆ యొక్క సేవకుడు అడుగుతున్నాడు, అయ్యా, ఇంత శత్రు సైన్య సమూహం మన పట్టణం మీద ముట్టడి వేసి ఉన్నది అని అడిగినప్పుడు ఎలీషా దేవునికి ప్రార్థన చేస్తాడు. అయ్యా, ఇతని మనోనేత్రాలు తెరవజేయ అని ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైతే అతని యొక్క మనోనేత్రాలు తెరవబడతాయో దేవుని యొక్క అగ్ని రథముల్ని చూడగలుగుతాడు. దైవజనుడైనటువంటి ఎలీషా ఎందుకు అంత ధైర్యంగా ఉన్నాడనంటే ఆయన మనోనేత్రాలు కలిగి ఉన్నాడు. దేవుడు పంపించినటువంటి అగ్ని నేత్రాలను చూడగలిగేటువంటి మనోనేత్రాలను కలిగి ఉన్నాడు. అదే రీతిగా అపోస్తలుల కార్యంలో దేవుని ఆత్మ ద్వారా కొనిపోబడెను, కందాకే రాణి క్రింద ఉన్నటువంటి మంత్రికి ఆయన రథంలో వెళుతున్నప్పుడు ఆయన కలుసుకోమని దేవుని ఆత్మ ప్రేరేపించినప్పుడు ఫిలిప్పు రథములో వేగముగా వెళుతున్నటువంటి ఆ యొక్క కందాకే రాణి క్రింద ఉన్నటువంటి మంత్రిని కలుసుకోగలిగి ఆయనకి దేవుని సువార్తని ప్రకటిస్తారు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, కేవలం భౌతిక సంబంధమైనటువంటి అవయవాలు మాత్రమే చాలు, భౌతిక సంబంధమైనటువంటి నేత్రాలతోటి, భౌతిక సంబంధమైనటువంటి చెవులతో మాత్రమే ఇప్పటి వరకు ఆయన యొక్క వాక్యాలను వింటూ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ నీ జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఇప్పటి వరకు దేవుడు మనతోటి మాట్లాడినటువంటి ఒక బాలుడైనటువంటి సమూయేలు, అదే రీతిగా ఎలీషా యొక్క శిష్యుడు, అదే రీతిగా అపోస్తలుల కార్యంలో ఉన్నటువంటి ఫిలిప్పు అనేటువంటి దైవజనుడు, వీరి ముగ్గురు కూడాను ఆత్మీయమైనటువంటి చెవులని, ఆత్మీయమైనటువంటి నేత్రాలని, ఆత్మ ద్వారా దేవుని యొక్క స్వరాన్ని వినగలిగేటువంటి, ఆత్మ ద్వారా దేవుడి మాటకి లోబడేటువంటి జీవితాలను వారు కలిగి ఉన్నారు. కాబట్టి వారు చూడగలిగారు, వినగలిగారు, దేవుని మాటకి లోబడగలిగారు. అదే రీతిగా నీవు కూడా అటు రీతిగానే ఆత్మానుసార సంబంధమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలంటే ఇప్పుడే మోకరించు.
దేవుని అడుగు, దేవా పరిశుద్ధ గ్రంథంలోని మా పితరుల జీవితాల్లో నువ్వు ఎట్టి రీతిగా ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు మీరు జరిగించారో, ఆత్మీయమైనటువంటి నేత్రాలని, చెవులని, గ్రహించగలిగేటువంటి హృదయాన్ని ఏ రీతిగా ఇచ్చారో అదే రీతిగా నాకు కూడా దయచేయండి అయ్యా. భౌతిక సంబంధంగా నేను చూసేటువంటి మించి నువ్వు చేయగలిగేటువంటి ఘనమైనటువంటి కార్యాలు చూసేటువంటి మనోనేత్రాలు నాకు దయచేయండి అయ్యా. వినగలిగేటువంటి చెవులని, ఆత్మ సంబంధమైనటువంటి చెవులను మీరు నాకు దయచేయండి. మీరు కందాకే రాణికి క్రింద ఉన్నటువంటి మంత్రికి ఆయన కలుసుకోమని చెప్పినటువంటి ఫిలిప్పు ద్వారా ఏ రీతిగా మాట్లాడారో అదే రీతిగా మీరు నాతో మాట్లాడండి అయ్యా. ఈ రీతిగా నువ్వు అడగగలిగినప్పుడు నిశ్చయముగా దేవుడు ఆయన జరిగించేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి కార్యమును కూడాను మరి నిశ్చయముగా నువ్వు చూచేటువంటి గొప్ప ధన్యతని దేవునికి దయచేయబోతున్నాడు. అటి కృప దేవునికి దయచేయను గాక. ఆమెన్.